ఆఖరుగా 150వ కీర్తనైనటువంటి యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి అని చెప్పిన ఈ కీర్తనకు మధ్యలో చాలా సంగతులు ఉన్నప్పటికీ మొదట ఆ కీర్తన, తరువాత ఈ కీర్తన, ఈ రెండు కీర్తనలు మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఆరంభించినప్పుడేమో నువ్వు ఇలా చెయ్యకు అన్నాడు, ముగించేటప్పుడేమో ఇలా చెయ్యి అంటున్నాడు. ఇది గమనించారా? ఇది గమనించారా? అంటే ఈ మధ్యలో ఏం నేర్చుకున్నట్టు? అది పోయిన వారం కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఈ 150వ కీర్తనలోని మొదటి మాటను మనం నేర్చుకున్నాం. ఇది కొన్ని వారాలు మనకి కొనసాగిన ఇబ్బంది ఏం లేదు, కానీ మనం మొదటి మాటను నేర్చుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు. ఇప్పుడు ఈ మాట కూడా మనం పోయిన వారం కాస్త నేర్చుకున్నాం. పరిశుద్ధాలయము అన్నప్పుడు ఆయన ఆలయం పరిశుద్ధం కదా. ఆయన పరిశుద్ధాలయం, ఆయన ఆలయం పరిశుద్ధం. ఇప్పుడు ఆయన ఆలయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? సేమ్ అలాగే ఉండాలి. అలా ఉంటేనే తప్ప అది పరిశుద్ధాలయం కాదు. అంటే ఆయన సన్నిధికి వచ్చేవాళ్ళు ఎవరైనా గాని, లేక ఆయన మా వాక్యం చెప్పినట్టుగా ఇద్దరు లేక ముగ్గురు పాడతాం కదా, మనం పాట పాడుకుంటాం, అవునా? ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి భూమి మీద ఏ స్థలమందు ప్రార్థించినా వారి మధ్యలో ఉంటారని, ఏకీభవిస్తే వారి మధ్యలో ఉంటారని చెప్పినటువంటి ఆ మాటను బట్టి ఆయన సన్నిధి ఎక్కడుందంటే ఆయన ప్రజల మధ్యలోనే ఉంది. ఆయన ప్రజలు ఎవరు అంటే ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క ప్రశస్త రక్తంతో కొని విడిపించినటువంటి ప్రజలు. వాళ్ళెవరు అంటే సంఘం, అంతే కదా. సంఘం, ఈ సంఘం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇలా ఒక ఆ, విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఆయన పరిశుద్ధాలయం అన్నప్పుడు ఆలయం పరిశుద్ధమా, లేకపోతే ఆలయంగా పిలువబడుతున్నటువంటి సంఘం పరిశుద్ధమా? సో సంఘము, ఆలయం అనే మాటకు అర్థం ఏంటంటే సంఘము. ఇది మీకు తెలిసిందేనా? మీ అందరికీ తెలిసిందే కదా. ఇది ఆలయం అనే మాటకు అర్థం ఏంటంటే సంఘం, ఆయన ప్రజలే. మనం పేతురు పత్రికలో చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, మనమందరము సజీవమైన రాళ్ల వలె ఉండి దేవుని మందిరముగా కట్టబడుచున్నాము. జ్ఞాపకం ఉంది కదా. ఇప్పుడు మనమందరం సజీవమైన రాళ్ళు, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రాయి, ఒక్కొక్క రాయితో పేరుస్తూ ఆయన తన మందిరాన్ని కడుతున్నాడు. ఎవరి చేత కట్టిస్తున్నాడు? యేసు ప్రభు చేత కట్టించాడు ఆ మందిరాన్ని. ఓకేనా? అది హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాసింది. సో ఈ మందిరంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అంటే దేవుడున్న చోటు పరిశుద్ధం. ఈ పరిశుద్ధమైనటువంటి దేవుడు వచ్చే చోటు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి రాళ్లనే పట్టుకొచ్చి కట్టాలి, అంతేనా? ఈ పరిశుద్ధమైనటువంటి రాళ్లన్నిటినీ పోగు చేసి ఆయన తన మందిరాన్ని కట్టుకుంటున్నాడు, కట్టిస్తున్నాడు. ఈ మందిరం పరిశుద్ధం కాబట్టి ఈ ప్రతి రాయి అనగా దేవుని సంఘంలో ప్రతి భక్తుడు లేక ప్రతి విశ్వాసి, అది సేవకుడైనా సేవకుడు కాకపోయినా ఎవరైనా కూడా దేవుని సంఘంలో అందరూ సమానమే. కాబట్టి అందరూ కూడా ఎలా ఉండాలనేది ఆయన సంకల్పం. పరిశుద్ధంగా, దేవుని పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయముగా మీరు కూడుకొని ఆయనను స్తుతించండి. ఇది పోయిన వారం మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం గుమ్మంలోంచి లోపలికి వచ్చేటప్పటికి ఎలా ఉండాలి? పరిశుద్ధతే మనలో ఉండాలి, అంతేనా? అప్పుడు ఆ పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని, జీవితాన్ని చూసి దేవుడు తను ఏం చేయాలనుకుంటున్నాడో అవన్నీ మన పట్ల జరిగిస్తాడు, మన ద్వారా కూడా జరిగిస్తాడు. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఇది మనం బైబిల్ గ్రంథం అంతా ఎక్కడైనా చూడగలం. అయితే ఇప్పుడు మనం దేవుని పరిశుద్ధ ఆలయంలో ఉన్నాం గనుక ఉన్నందుకు ఆయన్ని ఏం చేయాలి? స్తుతించాలి. ఆరంభించినప్పుడేమో చెయ్యకు, ఇప్పుడేమో చెయ్యి.
చెయ్యకు చెయ్యి అనే మాట ఆ మధ్యలో వ్యత్యాసాన్ని గమనించారా, గ్రహిస్తున్నారా? చెయ్యకు అన్నదేమో దేవునికి వ్యతిరేక్తమైనవి, చెయ్యి అంటున్నదేమో దేవునికి అనుకూలమైనవి. అవునా? యెహోవాను స్తుతించుట ఎంతో మంచిది. ఇది కూడా మనకి జ్ఞాపకం ఉన్న మాటలే కదా. స్తుతించుట ఎంతో మంచిది. ఎంత మంచిదంటే ఎంతో, దానికి ఎంత అని చెప్పడానికి వీల్లేదట, అంత మంచిదని చెప్తున్నాడు. ఇలా చెబుతూ ఈ 150వ కీర్తన దగ్గరకు వచ్చేటప్పటికి ముగింపులో అంటున్నాడు, వీటన్నిటికీ చెంది వీటన్నిటినీ కూడా మీరు మననం చేసుకుంటూ, వాటన్నిటినీ మనసులో పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ, అంటే 1వ కీర్తన నుంచి 149వ కీర్తన వరకు పదే పదే మననం చేసుకుంటూ ఏం చేయాలట? స్తుతించాలి. ఈ స్తుతించాలి అనే మాటని హిబ్రూలో యెహోవాను స్తుతించుడు అనే మాట హిబ్రూలో హల్లెలూయా. హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే యెహోవాను స్తుతించండి. హల్లెల్లు. స్తుతించండి అన్న దగ్గర హల్లెల్లు అని ఉంటుంది. హల్లెల్లు పక్కన యాహ్ అనే శబ్దం వచ్చిందంటే అది యెహోవాకి సంబంధించింది. దేవుణ్ణి స్తుతించండి, అందరూ కలిసి దేవుణ్ణి స్తుతించండి. ఏమని స్తుతిస్తారు? పరిశుద్ధాలయంలో పరిశుద్ధులై కూడుకొని యెహోవాను ఏమని స్తుతిస్తారు అంటే ఆ స్తుతి కూడా ఇక్కడే చెప్తున్నాడు. చూడండి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలం. ఎవరైనా బలాన్ని ఎక్కడ చూపిస్తారు? బలాన్ని ఎక్కడ చూపిస్తారు అని ఏంటి మన వాళ్ళందరూ ఇలా మాయమైపోయినట్టు వాళ్ళ సంక్రాంతి దగ్గరికి వస్తుందనా? సరే, బలాన్ని ఎక్కడ చూపిస్తారు ఎవరైనా? సరిగ్గా చెప్పండి, బలాన్ని ఎవరైనా ఎక్కడ చూపిస్తారు? బలగాన్ని తీసుకుని వెళ్ళటం వేరే విషయం, బలమును ఎక్కడ చూపిస్తారు? బలాన్ని. ఓకే, ఇంకా పోటీ వచ్చినప్పుడు చూపిస్తారా? ఇంకా ఇలాంటి చాలా ఉంటాయి మనకి ఉదాహరణలు. పోటీ వచ్చిన ఇద్దరు పిల్లల మధ్యన పోటీ పెట్టారనుకోండి. ఇప్పుడు మా సుబ్బారావు ఉన్నాడు, మా సుబ్బారావుకి ఇంకొక సుబ్బారావుకి పుల్లారావుకి పోటీ పెట్టారనుకోండి. వీళ్ళిద్దరు ఎవరు గెలిస్తే వాళ్ళు బలవంతులే మనం నిర్ణయిస్తాం. అంతేనే కదా. ఇప్పుడు మా లోకేష్కి ప్రవీణ్కి పోటీ పెట్టడానికి ఎవరు గెలుస్తారు? ఈడే గెలుస్తాడు. ఎందుకంటే ఈడే బలవంతుడు. ఆడి మీద బలవంతుడా లేకపోతే అదే పోల్లో వదిలేశాడా? అదే పోల్లో వదిలేస్తే గెలుస్తాడు, అంతే కదా. వీళ్ళిద్దరి మీద సుబ్బారావు గారు గెలిచేస్తాడు. ఏంటి కారణం? మీరు చెప్పాలి మరి. ఇవన్నీ మన మధ్యలో ఉన్నాయి. ఏంటి కారణం? ముద్దు. అది ముద్దు గనక ఆడు కాల్బడిపోయి కొట్టేసినా మీదకి తొక్కేసినా ఆడు అయిపోలేరా చిన్న తమ్ముడే మనోడే కదరా అని వదిలేస్తాం, అంతేనా? అంటే ఇంతకీ బలం ఎక్కడ చూపిస్తుందో? ఇప్పుడు బలం ఎవరిలో ఉంది? బలం ఎక్కడుంది? మా పుష్పమ్మకి అదే అర్థమవుద్ది. బలం ఎక్కడుంది? పోలేరా మనోడే కదా అని వదిలేసినోడి దగ్గర ఉంది బలం. అవునా? ఓకే, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో చూస్తే చదవకండి. మనం ఆయన యందే ఉనికి కలిగి ఉన్నాము, మనం ఆయన యందే చెలించుచున్నాము అని చెప్పాడు. ఆ 26, 27, 25 నుంచి అలా చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది 17వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు. ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము, ఆయన యందు చలిస్తున్నాము, ఆయనలో బ్రతుకుతున్నాం అని చెప్పాడు. ఇప్పుడు ఆయనలో బ్రతుకుతున్న మనం ఆయనలో చూడాలి. మీరు చూడాలి. ఆయన యందు, ఆయనలో, ఆయన వలన.
బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఆయన అంతటా ఆవరించి ఉన్నప్పుడు ఆయన మీద పడి దొరుకుతున్నట్టేనా మనం? అంతేనా? ఆయన మీద పడి దొరుకుతున్నట్టేనా? ఈ బుడ్డాడు చిన్నపిల్లలు ఏదో సరదాగా ఉంది కదా అని గుండెల మీద వేసుకుంటాం. ఇలా వేసుకోగానే ఏం చేస్తారండి? అమ్మా తొక్కుతారు. ఇంకా ఇంకా ఏవేవో చేస్తారు అచ్చచ్చ ఇలా చేసేటరా ఇలా చేసేట ఏంటి? అది కూడా ముద్దే. ఏది 1, 2 వేసేసినా కూడా అది కూడా ముద్దే. ఏమిటో కారణం? అంత ముద్ద ఎలా వచ్చేసిందమ్మా? నాకు అర్థం కాలేదు. అంత ముద్ద ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే ఇవన్నీ కూడా ఆ ప్రేమ యొక్క కొలతని చెప్పటానికి ఇవన్నీ మనకి అనుభవేక వైద్యం చేశాడు. మన అనుభవంలోకి వచ్చిన ప్రతిదీ కూడా ఓహో ఇలాగా నా పిల్లాడు నా మీద పడి నా మీద ఏం చేసినా నాకు ముచ్చటగా ఉందన్నప్పుడు అసలు సిసలైన తండ్రి మీద నేను పడి ఇలాంటి పనులు ఎన్ని చేస్తున్నా కూడా అసహ్యించుకోకుండా నన్ను అలా హక్కును చేర్చుకుంటున్నాడు, నన్ను హత్తుకొని తాను విడిచిపెట్టకుండా నన్ను కాపాడుతున్నాడు అని ఎంత సంబరపడిపోవాల్సిన విషయం ఇది. సంబరపడిపోవాల్సిన విషయం కదా. నాకు ఒక చిన్న పదం జ్ఞాపకం వచ్చింది. ఎప్పుడో నా చిన్నప్పుడు ఇది ఒక సినిమాలో పాట. తెల్లారింది లేకండో అంటారు పాట. తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా? వినలేదా? ఈసారి చూడండి. అది బడి అని సినిమా అనుకుంటా. స్కూల్ గురించి, చదువు గురించి చెప్పిన సినిమా అది. ఆ సినిమాలో ఉంటుంది అనుకుంటే ఈ పాట, లేకపోతే ఇంకెందులో ఉందో నాకు అంత జ్ఞాపకం లేదు. బట్ పాట మాత్రం విన్నాను. అలా మనకి ఈ మధ్యకాలంలో చలికాలం ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా నెమ్మదిగా రోజులు జరుగుతున్నాయి. అంతేనా? సరే, ఇది ఎందుకు చెప్పానో మీకు తర్వాత అర్థమవుద్ది. అయితే ఆయన ప్రేమ ఎంత గొప్పది అని మనం గ్రహించుకునేటట్టుగా మనకు ఒక అనుభవాన్ని పెట్టి అనుభవంలోంచి తనని నేర్చుకోమని చెప్తున్నాడు. ఇంతవరకు బాగా గ్రహించారు కదా. నేర్చుకున్నాక నువ్వేం చేస్తావు? తెలిసింది నాన్న లేదా అమ్మ నాన్నలిద్దరూ ఎంత ప్రేమిస్తున్నారన్న విషయం ఈ బిడ్డకు అర్థమైంది. ఇప్పుడు ఈ బిడ్డ ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? అమ్మా నాన్న ప్రేమ అర్థమైంది. ఆ ప్రేమ యొక్క ఆ స్థాయి తెలిసింది, ఆ వాల్యూ అర్థమైంది. వాల్యూ అర్థమైన తర్వాత ఈ పిల్లాడు ఏం చేస్తాడు? ఈ పిల్లాడు ఏం చేయడు కదా. బాగా లోకు కట్టేస్తాడు. అంతేనమ్మా? లోకు కట్టేసి ఏం చేస్తాడు? ఇంకా 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 చివరి రక్తపు బొట్టు దాకా స్ట్రా వేసి పీల్చేద్దాం అనుకుంటాడు. అంతేనా? ఏదో చెరుకు తీగా ఉందని వేళ్లతో సహా లాగేసాడట నాగబోటిగాడు. అలాగే వేళ్లతో సహా నమిలేస్తే ఏముంటుంది? దాన్ని కాస్త ఉండనిస్తే ఏమవుతుంది? మళ్ళీ ఓ పక్క నుంచి ఇంకొక పిల్లకి వస్తుంది. అంతేనా? మీకు అరటి చెట్టు బాగా తెలుసు అనుకుంటాను. ఏం చేస్తుంది అరటి చెట్టు? అది వేసిన తర్వాత దాని చుట్టూ మొత్తం మీద పక్క నుంచి పిలకలు వచ్చేస్తుంటే మనం ఏం చేస్తాం? ఒకటి ఉంచి మిగతాయి తీసేస్తుంటాం. అంతేనా? తీసేస్తున్నా వచ్చేస్తుంటది ఆ పిల్లక. అయితే నేను జనవరంలో సరే మొత్తం మీద అలాగే తీసేగా ఒక పిలకని మిగుల్చుతాం. దేనికోసం? ఆల్రెడీ ఇది మొదట వేసినటువంటి ఆ మొక్క పెద్దదై ఒక గెల కాసేంత వరకు ఉంచితే ఆ గెలతో దాని జీవితం ఎండ్. మళ్ళీ ఇంకొక గెల రెడీ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకొక దాన్ని ఉంచాలి. అలా ఉంచుతూ దాని ప్రయత్నం అది చూడండి ఎలా చేస్తుందో. తీసేస్తున్నా వస్తూనే ఉంటది. గెల వెంబడి గెల అందేలా ఆ చెట్టు తనని తాను సిద్ధపరచుకుంటుంది. ఎవరి కొరకు?
దాన్ని పెంచినాడు కొరకు. అంతేనా? ఓకే. లేదు, తన ప్రజలైన వారందరి కొరకు దేవుడు అలా సిద్ధపరిచాడని మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా భౌతికమైనటువంటి ఉదాహరణ. ఇదంతా అర్థమైంది. ఇలా సిద్ధపరుస్తున్న దేవుని ప్రేమ ఏమిటో అర్థమైంది. ఇప్పుడు భక్తుడు ఏం చేయాలి? అమ్మా నాన్నల ప్రేమ అర్థమైన పిల్లాడు ఏం చేస్తాడో, అమ్మా నాన్నగా ఉన్న దేవుని ప్రేమ, దేవుని ఏర్పాటు, దేవుని కరుణ, దేవుడు అన్ని సిద్ధపరిచినటువంటి ఆయన అమూల్యమైనటువంటి ఆ కృప అందామో, మీ ఇష్టం ఏ పేరన్నా పెట్టండి, ఆ దేవుని తత్వం ఎరిగినటువంటి భక్తుడు, ఆ పిల్లాడు ఏం చేస్తాడో ఈ భక్తుడు కూడా అదే చేయాలి. బాగా పట్టుకుంటున్నారా? బాగా గమనిస్తున్నారా? ఆ పిల్లాడు ఏం చేస్తాడో, అమ్మా నాన్నల ప్రేమ అర్థమైనటువంటి పిల్లాడు ఏం చేస్తాడో ఈ భక్తుడు కూడా అమ్మా నాన్నగా ఉన్నటువంటి దేవునికి అదే చెయ్యాలి. ఓకేనా? ఇప్పుడు దేవుడు ఎవరు అంటే ఈ కీర్తనలో మనకి కనిపిస్తుంది బలవంతుడు. ఏమిటి? బలవంతుడు. ఇప్పుడు బలవంతుడు ఏం చేయగలడు? ఏం చేయలేడా? అదే ఏం చేయగలడు? ఏం చేయగలడు బలవంతుడు? బలవంతుడు ఏం చేయగలడు? రే, వయసులో ఉన్నవరా, గుద్దితే పేడ ఏంటిది? పేడ చెక్క, పేడ ముక్క, గుద్దితే 7 చెక్కలు అయిపోవాలంటారు కదా. దేన్ని? పేడని. పేడ గుద్దితే 7 చెక్కలు అయిపోలేదు అంటారు. ఏమిటో సామెత? ఏ చెప్పలేదు మీరు, నాకేం అర్థం. గోడని కాదు, గోడ సంగతి తర్వాత. గుద్దితే పేడ చెక్క 7 చెక్కలు అయిపోవాలంటారు. అంతేనా? పేడ తట్ట, పేడ ముద్ద మొత్తం మీద నా మొహం అండి ఏదోటి. కానీ ఆ 7 చెక్కలు అయిపోవాలిరా. వయసులో ఉన్నావు అంటే ఏమిటి? ఇంతకీ వాడిని ఏం చేస్తున్నట్టు? వాడి బలాన్ని ప్రదర్శించమని రెచ్చగొడుతున్నారు. అంతేనా? ఓకే. ఇప్పుడు వీడి కోపం వచ్చి ఏం చేస్తాడు? పేడ చెక్కను మానేసి, పేడ తట్టను మానేసి ఏం చేస్తాడు? కనబడుతున్న గోడను గుద్దుతాడు. ఏమవుతుంది అమ్మా? ఏమవుద్ది? సరే, ఒకానొక కాలంలో అంటే కొంత వెనక్కి వెళితే మల్ల యుద్ధం చేసేవాళ్ళు తెలుసా మీకు? మల్ల యుద్ధం చేసేవాళ్ళు, తర్వాత ఈ కుస్తీ పట్లు పట్టేవాళ్ళు, సర్కస్లోను వాటిల్లోనూ ఈ ఒక 150 కేజీలో 250 కేజీలో ఆ గుండు లాంటిది ఉంటుంది. ఇనప గుండో లేకపోతే రాతి గుండు తయారు చేస్తారు. దాన్ని ఎత్తి పడేస్తారు. చూసారా మీరు? చూసారు కదా? అదే సంథింగ్ మొత్తం మీద ఏదైతేనే కానీ ఎవరు ఎత్తలేని బరువుని ఎత్తి పడేస్తాడు. అవునా? ఓకే. ఇలా తీసి అలా పడేస్తాడు అంతే. నీ నెత్తి మీద పెట్టేశారనుకో, అప్పుడు ఏమవుతాము? అదే ఆఖరం. ఇంకా మళ్ళీ బరువెత్తే పని ఉండదు మనకి. ఇంకా అసలు జీవితంలో బరువెత్తక్కర్లేదు. సరే, అంటే అలా ఆ బరువు ఎత్తే ఆ బలం అతనికి ఎలా వచ్చింది? ఎవడనట మన సుబ్బారావు గారు లాంటాడు ఒక పందెం కాసాడట. తెలుసా మీకు? ఎందుకు వాడిని ఉదాహరణ తీసుకుంటున్నాడు? అలాంటి వాడు. అందుకని ఒక చిన్న కథ. మరి ఏం చేయను, మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకోవాలని నేను ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. ఏం చేయను? అసలు మన విధానం ఇది కాదు. అలా వెళుతుంటేనేమో అర్థం అవట్లేదు, ఇలా వెళితే పోనీ అర్థం అవుద్దేమోనని నా ప్రయత్నం. అప్పుడు ఈ సుబ్బారావు గారు ఏం చేశాడంటే ఊళ్ళో అందరితో పందెం కాశాడు. నా బలం ఏంటో మీకు చూపిస్తాను, నా సంగతి ఏంటో మీకు చూపిస్తాను అన్నాడు. ఏంటంటే మన ఊళ్ళో కొండ ఉంది చూసారా, ఆ కొండను నేను మోసేస్తాను అన్నాడు. రైట్, మోసేయండి రా, ఇంకేమని అంతకన్నా భాగ్యం. అయితే ఈ ఒక నెల రోజుల టైం, నెల రోజుల్లో నేను నెల రోజులు అయిన తర్వాత ఓ రోజు చెప్తున్నానే, నువ్వు డేట్ చెప్పాడు, ఆ తారీఖున నేను కొండను మోసేస్తాను అన్నాడు. ఈ లోపు అయితే మరి ఏం బలం కావాలి కదా, నువ్వు చూస్తే ఇలాగున్నావు, పీలికలాగా ఉన్నావు అంటే, ఏం పర్లేదు నేనున్నానని రాజుగారు ముందుకు వచ్చి నీకు కావాల్సిన పెట్టేస్తాను అని చెప్పి రోజుకో మేకపోతూ, కోడిపెట్ట, ఏంటిది మేక సట్ట, బెల్లం బొట్ట అన్నట్టు వాడికి మొత్తం మీద రోజు బాగా మేపేశారు. నెల రోజులు తినేయడం, ఎక్సర్సైజ్ చేయడం, తినేయడం, కుస్తీలు బస్తీలు అన్ని తీసేసి కుర్రోడు మంచి బ్రహ్మాండంగా తయారైన తర్వాత కొండ దగ్గరికి వెళ్ళారు. అందరూ ఊరంతా వచ్చింది, డప్పులు బోళ్ళు అంత గోలగోలగా వెళ్ళారు. అయ్యి బాబోయ్, ఇంకేంటి మా సుబ్బారావు గారు ఇవాళ కొండను మోసేస్తాడట అనుకుంటూ బయలుదేరారు. అందరూ వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత జబ్బలు చరుచుకున్నాడు, తొడలు చరుచుకున్నాడు, గెంతులు వేసాడు, అటు తిరిగాడు, ఇటు తిరిగి ఇటు తిరిగి ఊపి 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 రండి వంగుని ఇలా వంగి కొంచెం ఎవరైనా తెచ్చి నా భుజం మీద కొండ పెట్టండి అన్నాడు. ఒరే నువ్వు ఏడినా ఏమన్నారా, మోస్తానని చెప్పి, అవును మోస్తానన్నాను, ఎత్తుతానని చెప్పలేదుగా. ఎంత తెలివైనడాడు, అదే అంత తెలివైనడాడు, అంత తెలివిగా నేను కొండను మోస్తానన్నాడు. ఇప్పుడు ఎంతకీ బలవంతుడు ఎవరు ఇందులో చెప్పండి? తెలివైనడు అంతేనా, తెలివిగా మోసం చేయగలిగాడు. కానీ దేవుడు అలా కాదు, దేవుడు అలా కాదు. అర్థమవుతుందా? దేవుడు అలా కాదు. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలాన్ని ప్రచురపరచు ఆకాశ విశాలమందు. చూస్తున్నావా ఆకాశాన్ని, దాని వైశాల్యాన్ని, దాని విశాలతని నువ్వు గమనించావు ఎప్పుడన్నా? గమనిస్తే ఆకాశ విశాలంలో ఆయన బలం కనిపిస్తుందట. గమనించారా? అర్థమైంది ఏమన్నా ఇది? ఆకాశ విశాలం ఏమర్థమైంది చెప్పండి, చెప్పండి ఒకసారి ఏమర్థమైందో చెప్పండి. ఇప్పుడు ఉంటది మీకు, చెప్పండి ఏమర్థమైంది. అర్థమైందంటే తల ఊపారు ఇలాగా, ఓకే అర్థమైంది. ఏమర్థమైంది? ఆకాశ విశాలంలో ఆయన బలం, ఆయన బలం ప్రసిద్ధంగా ఘనంగా కనబడుతోంది. ఆకాశ విశాలం ఆయన బలాన్ని ప్రచురపరుస్తోంది, తెలియచేస్తోంది అన్నప్పుడు ఆ బలం ఏనాడన్నా గమనించామా? ఎప్పుడన్నా చూసామా బలాన్ని? అమ్మా చూడలేదా? తీరా నేను చెప్పాక అబ్బా రోజు చూస్తున్నా అంటారు మీరు, రోజు చూస్తున్నా ఉంటారు. సరే, మనం ఊపిరి తీసుకుని విడుస్తున్నాం, విడిచిన గాలి ఎలా ఉంటుంది తెలీదా? 4 దుప్పట్లు నువ్వు ముసిగేసుకుని చలేస్తుందని పడుకున్నా ఆ దుప్పట్లలోకి కూడా దూరిపోయి నీకు ప్రాణవాయువు అందిస్తుంది. ఏది? ఈ గాలి. ఓకేనా? అంతేనా? నువ్వు ఆక్సిజన్ పీల్చేసుకుంటావు, ప్రాణవాయువు నీకు అందుతుంది, పీల్చుకుంటావు చక్కగా అంటావు కదా. ఈ పీల్చి వదులుతున్నటువంటి గాలి ఎలా ఉంటుంది? నువ్వేనందా? ఎవరన్నా? వేడిగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఇప్పుడు వేడి గాలి శాస్త్ర ప్రకారం ఏమవుతుంది? యాజ్ పర్ సైన్స్ ఈ హాట్ ఎయిర్ ఏమవుతుంది? వేడిగా ఉన్నది పైకి వెళ్ళి కారు కింద డయాక్సైడ్. ఏం మాటలండి ఇవి? కారు వెనకాల వచ్చే పొగ అన్నట్టు ఏం నాకే ఏం కావాలండి బాబు, నాకేం అర్థం అవదు. సరే, ఈ వేడి గాలి శాస్త్ర ప్రకారం పైకి వెళ్ళిపోతుంది, చల్లగా ఉన్నది కిందకు వస్తుంది. మీకు ఇది ఎలా తెలుస్తుందంటే, మేఘాలు ఏర్పడుతున్నాయి కదా, మేఘాలు ఏమిటి? మేఘాలు ఏమిటి? కృప. ఎవరు పొగ? నువ్వు ఎవరికి పొగ పెట్టకు బాబు, నీకు పుణ్యం ఉంటది. నీకు దండం పెడతాను, పొగ మాత్రం పెట్టక ఎవరికేను. అది ఆవిరి వేరు, పొగ వేరు. పొగ పెట్టడం అంటే ఏంటో తెలుసా? పొగ పెట్టద్దు, ఆవిరి వేరు. నీళ్లు వేడై ఆవిరైతే అది మేఘంగా మారుతుంది. ఆవిరై ఏమవుతుంది? మీరు పొయ్యి మీద కుండ పెట్టారు, అన్నం వండుతున్నారు కదా, దాంట్లోంచి పొగలు వస్తుంటాయి, ఏమైపోతాయి అంటారు అవన్నీను? ఎక్కడ పోతుంది అదంతా? వేపరైజ్ అయిపోతుంది, గాల్లో కలిసిపోతుంది, అది ఎవాపరేట్ అయిపోతుంది, అంతేనా? ఇలా సముద్రంలో ఉన్నటువంటి నీరు వేడెక్కి 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 ఏమవుతుంది? ఆ ఉపరితలంలో ఉన్న నీళ్ళన్నీ ఆవిరిగా మేఘాలుగా మారుతుంది. ఇది శాస్త్రం చెప్తున్న విషయం. ఆవిరిగా మేఘాలుగా మారినటువంటి ఆ మేఘం అలా సముద్రం మీద నుంచి ఆవిరైపోయింది కదా, ఇంత మూట అయింది. బాగా ఆలోచించండి, ఈ మాత్రం మూట అయింది అనుకోండి, అంటే ఒక ఊరికి సరిపడా వర్షం నీరుగా అది సరిపోద్దని అనుకున్నప్పుడు పక్క నుంచి గాలి వస్తూ ఉంటది. అదో నేను ఫుల్ అయిపోయింది కదా నీకు, నీ పొట్ట, నడు 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 ఇక్కడ నడు నడు, ఇంకేంటి తాగెత్తు, నడు అని తోసుకుంటూ వచ్చేస్తుంది గాలి.
ఈ గాలిని ఎవరు సిద్ధపరిచారు? ఈ మేఘాన్ని అలా అవ్వు అని నీళ్లను ఆవిరి చేయించింది ఎవరు? ఒకసారి బలం అంటే ఏంటో ఆలోచించండి జాగ్రత్తగా. ఊరికూరికే గ్రంథంలో మాటలు రాయలేదు. మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథం ఏదన్నా భూమి మీద ఉందంటే అది బైబిల్ గ్రంథం. చదవటం చేతవ్వాలి, దాన్ని గురించి ధ్యానించడం చేతవ్వాలి. అందుకే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఆ ధన్యత ఎలా వస్తుందంటే దేవుని గ్రంథంతో వస్తుంది. మొట్టమొదటి విద్య దేవుని గ్రంథం. సరే, అలా నీళ్లను ఆవిరి చేసిన బలం ఎవరిది? ఆవిరైనటువంటి ఆ ఆవిరి మేఘాన్ని అవతలికి గెంటుతున్న బలం ఎక్కడిది? ఆ బలాన్ని సిద్ధపరుస్తున్న ఆ మహత్ ఎవరిది? ఒక్కసారి అలా ఆలోచించండి, ఊహించండి. ఎప్పుడన్నా మీరు సముద్రం మీదకి వెళ్ళారా? అమ్మా, నువ్వు ఫ్లైట్ ఎక్కావు కదా, సముద్రం కనిపించిందమ్మా నీకు? మేఘాల పైనుంచి వెళ్ళిపోతా ఉంటది ఫ్లైట్, అవునా? కింద చూస్తే నడిచి వచ్చా అన్నట్టు ఉంటది కదా, ఎంత బాగుంటుందో. అవన్నీ ఒక హైట్ లోనే ఉంటాయి. ఆ కింద అంతవరకు వెళ్ళి అక్కడ ఆగండి, ఆగండి, ఆగండి ఇక్కడ అని ఆపింది ఎవరో, అవునా? నువ్వు ఎక్కింది జెట్ కాబట్టి నీకు తెలియలేదు కదా. ఎంతమంది? 250 మంది, 300 మంది ఉంటారా ఫ్లైట్ లో అప్పుడు? జెట్ ఫ్లైట్ అవి. మేఘాల కంటే కూడా పైన వెళ్ళిపోతా ఉంటది. వెళ్తా ఉంటే మీరు ఎప్పుడైనా కూడా అవకాశం ఉంటే ప్రయత్నించండి. ఎప్పుడైనా కానీ ఈ ఏంటిది ఇక్కడ రంపచోడవరం దాటిన తర్వాత గుడిసె అని ఒక ఏరియా ఉంది. ఈ టైమే చూడాలట. తర్వాత లంబసింగ్ ఒకటి, తర్వాత అరకు ఒకటి, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, పాడేరు ఇలాంటి ప్రాంతాల్లో. ఆ కొండల ఎడ్జిల మీద ఈ శీతాకాలం వింటర్ సీజన్ ఎండ్ ఆ మూమెంట్ లో, అంటే ఈ వింటర్ సీజన్ లో అలాగా దుప్పటి పరిచినట్టుగా, నేలైనా ఇది అని భ్రమించేట్టుగా అక్కడ వాతావరణం ఉంటుంది. ఎప్పుడన్నా ఓపిక చేసుకుని వెళ్ళండి, ప్రయత్నించండి. ఇన్ని చేస్తారు కదా, అలాంటి అద్భుతాలు చూసే ప్రయత్నం చేయండి. ఏది శపించబడ్డ ఈ భూమి మీదే అలాంటి అద్భుతం ఉంటే శాపం తీసేశాక ఎలా ఉంటుందో చూడండి. దీన్ని చూసే మనం మురిసిపోతున్నాం. ఈ కుక్కమూతి పిండి అంటారు, తెలుసా మీకు? కుక్కమూతి పిందులు తెలుసా, తెలీదా? ఏంటండి కుక్కమూతి పిందులు అంటే? ఏంటంటే కాపు అంతా అయిపోయాక ఆఖరణ కొన్ని మిగిలిపోతాయి. అవి ఎలా ఉంటాయి తెలుసా? వంకర టింకరగా నాలాగా ఉంటాయి, తెలుసా? చాలా వంకర టింకరగా ఉంటాయి. అన్ని ముడుచుకుపోయి ఇలాగ దగ్గరికి వచ్చేసి వాటిని ఏమంటారు అంటే కుక్క మూతి పిందులు అంటారు. అయితే ఆరంభంలో కాసేస్తాయి, లేకపోతే లాస్ట్ లో కాసేస్తాయి. వాటిని కుక్క మూతి పిందే అనే మాటతో వాడతారు. అంటే ఏంటి? ముడుచుకుపోయింది అనమాట, ముడతలడిపోయింది దాని ముఖం అంతా, అందుకే ఆ పేరు పెట్టారు. సరే, అలా కుక్కమూతి పిందిలా మారిపోయిన ఈ ప్రకృతి ఇదే ఇంత అందంగా కనిపిస్తుంది. మరి నిగనిగలాడే పక్వానికి వచ్చినటువంటి ఒక ఫలంగా దేవుడు ఆశీర్వదిస్తే అది ఎలా ఉంటుందో. ఈ శపితమైందే ఇంత అందంగా కనిపిస్తుంది, మరి శాపం తీసేస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి, అలా ఆలోచించే స్థాయికి ఎదగండి. సరే, ఇలా మేఘాలను నడిపించి ఎక్కడి నుంచి? ఆ సముద్రం ఎంత ఉంటుంది? భూభాగం 25% ఉంటే సముద్రం 75% ఉంది ఈ భూగోళం మొత్తం మీద, అవునా? మరి అంత సముద్రంలోంచి ఈ ఈ ఏంటో దాన్ని ఏమంటారు? కాదు ఇంత ఉన్న దాన్ని ఏమంటారు? పిడతంత భూమి, అవునా? బిందంత అది ఉంటే పిడతంత ఇది, అవునా? బిందంత దాంట్లోంచి పిడత మీదకి తీసుకురావడం ఏ బలం అది! అంటే ఎంత ఘనంగా దేవుడు ఆకాశంలో
తన బలాన్ని విస్తరింపచేశాడు. ఎవడో ఒక బలవంతుడు నిలబడి బాగా బలవంతుడు ఒక బంతి తీసుకొని ఎత్తైన స్థలం మీద నిలబడి పైకి విసిరాడు అనుకోండి, ఎంత దూరం వెళ్తుంది అది? ఎంత పైకి వెళ్తుంది? ఎంత అతని బలం ఎంత ఉన్నది అన్నది అంచనా వేయటానికి అది ఎగిరిన లేక అది వెళ్ళిన దూరాన్ని బట్టి మనం లెక్కేసుకుంటాం. అమ్మ బాబోయ్, చాలా బలం ఉంది రెడ్డి దగ్గర అని లెక్కేస్తాం. ఇప్పుడు దేవుడు ఒక చోట నిలబడి శూన్యంలోంచి ఒక గుండ్రమైన ఆకారాన్ని తయారు చేసి విసిరేశాడు. జస్ట్ ఊహించండి, విసిరేశాడు. అలా చంద్రుడుగా అంత దూరం వెళ్ళి ఉన్నాడు అనుకోండి. ఇంకొకటి తయారు చేసి విసిరేశాడు, సూర్యుడుగా అంత దూరం వెళ్ళాడు అనుకోండి. ఇంకొకటి చేసి విసిరేశాడు, అలాగా నెప్ట్యూన్ అయిపోయింది అనుకోండి. అలా గ్రహాలన్నీ నక్షత్రాలన్నీ ఒక్కొక్కటి చేసి విసిరేస్తున్నాడు అనుకోండి. అనుకోండి కాసేపు. ఇప్పుడు అంత దూరం విసిరాడంటే ఆ బలం ఎంత ఉంటుంది? కొన్ని కోట్ల కిలోమీటర్లు, కొన్ని కోట్ల 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 కాంతి సంవత్సరాల దూరం వరకు విస్తరించేట్టుగా ఒక్కొక్క దాన్ని విసిరి 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 సిద్ధపరిచాడే. ఆకాశ విశాలమందు ఆయన మహత్యము, ఆయన బలము ఏ పాటిదో మనం భూమి మీద నుంచి చూస్తూ యెహోవాను స్తుతించకుండా బ్రతకడం సాధ్యమా అని ప్రశ్నిస్తున్నాడు. బాగా గమనిస్తున్నారా? యెహోవాను స్తుతించు, ఎందుకంటే నీ మనుగడ కొనసాగాలని, నీ జీవితం నిలబడాలని, నీ కొరకు భూమిని సిద్ధపరచడమే కాదు, ఈ భూమిలా బ్రతకాలంటే దీనికి కావలసినటువంటి శక్తి, దీనికి కావలసిన పోషణ అన్ని వైపుల నుంచి అందాలని ఎన్నిటినో సిద్ధపరిచాడు. మీకు ఒక విషయం తెలుసా? బృహస్పతి అనేటువంటి ఒక గ్రహం, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? జూపిటర్. జూపిటర్ తెలుసా మీకు? జూపిటర్ ఐ థింక్ బైబిల్లో కూడా మాట ఉంది. బైబిల్లో కూడా మాట ఉంది, బృహస్పతి అనే మాట ఉంది. అది తర్జుమాలో అలా చేశారనుకోండి, కానీ ఒరిజినల్గా ఏంటది లాటిన్లో అయితే జూపిటర్ అనే ఉంటుంది. జూపిటర్ అంటే మహాజ్ఞానం అని అర్థం. బృహస్పతి అంటే మహాజ్ఞానవంతుడు అని అర్థం. ఈ బృహస్పతి లేదా జూపిటర్ అనేటువంటి గ్రహం భూమిని కాపాడుతూ ఉంటుందిట. తెలుసా? భూమిని కాపాడుతూ ఉంటుంది. దేని నుంచి అంటే భూమి మీదకి వస్తున్నటువంటి అనేక రకాల గ్రహ శకలాలు బోళ్ళను ఉంటాయండి ఆకాశంలో. మీకు తెలియదు కదా? ఎప్పుడైనా వీలుంటే గనక ఒక సైన్స్ ఫిక్షన్ లేదా ఈ ఏంటది విశ్వం ఎలా ఉంటుంది అని యూట్యూబ్లో ఒకసారి అలాగా సెర్చ్ చేసి చూడండి. మీకు చాలా వింతల విశేషాలు. టీవీలో పెట్టుకోండి, దాన్ని టీవీకి కనెక్ట్ చేయండి. ఫోన్లో చూస్తే ఎఫెక్ట్ కనిపించదు. టీవీకి కనెక్ట్ చేసుకొని అది ఎలా ఉంటుందో, విశ్వం ఎలా ఉంటుంది అని ఊరికే యూట్యూబ్లో అడగండి. అడిగితే అది చూపిస్తుంది మీకు. ఎలా ఉంటుందో తెలుసా? పెద్ద పెద్ద రాళ్ళు, రప్పలు, కొండల్లాంటి రాళ్ళు గిరగిర తిరిగేస్తూ ఉంటాయి. వాటన్నిటినీ దాటుకొని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది కెమెరా మనల్ని. తీసుకెళ్ళిపోతే ఆ వింతలు విశేషాలు చూసి మనం అలాగ నోరెళ్ళ పెట్టి చూస్తూ ఉండాల్సిందే. అలాంటి వింతైనటువంటి ఆ ప్రపంచం లాంటి విశ్వంలో అనేకమైనటువంటి ఆబ్జెక్ట్స్ ఒకదానితో ఒకటి గుద్దుకొని అలా ప్రయాణిస్తూ భూమి మీదకి వచ్చేస్తుంటే భూమికి వెనకాల ఉన్నటువంటి ఈ జూపిటర్ అనేటువంటి గ్రహం భూమి కంటే కూడా ఎన్నో రెట్లు పెద్దది. అంత పెద్దదైన ఈ గ్రహం ఏం చేస్తుందంటే ఆ వస్తున్న వాటన్నిటినీ భూమికి జూపిటర్కి కొన్ని
కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది అయినా కూడా, మైళ్ళ దూరం ఉంటుంది అయినా కూడా, ఆ వస్తున్న దాన్ని అంత దూరం నుంచే అటు వెళ్తావేంటి ఇట్రా అని తన వైపుకి లాగేసుకుంటుంది. తన వైపుకి లాగేసుకుంటుంది. అలా ఈ బలం ఏమంది? ఈ బలం ఇవాళ మీకు అర్థం కావట్లేదు కదా ఎవరికి? ఇవాళ మీకు అర్థం కావట్లేదు కదా? ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలము అంటే సైన్స్. సైన్స్ ఇలా ఉంది. సైన్స్ ఇందులో ఉందన్న సంగతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు క్రైస్తవుడు ఎవరు? క్రైస్తవుడు ఎవరు? ఒక సైంటిస్ట్ కంటే కూడా నాలెడ్జ్ఫుల్ పర్సన్ అయి ఉండాలి. అంత ఆ జ్ఞానాన్ని సంపాదించిన వాడై ఉండాలి. అందుకే సొలొమోను అలా బాసిమట వేసి కూర్చొని ధ్యానిస్తుంటే విశ్వమంతా చుట్టొచ్చాడు. విశ్వంలో ఉన్న వింతలు విశేషాలు చూసేస్తున్నట్టుగా అన్నిటినీ రాసుకొచ్చేసాడు. ఎంత అద్భుతం చూడండి, ఎంత అద్భుతంగా ఆ భక్తుడికి దేవుడు బయలుపరిచాడో చూడండి. అందుకని ఆకాశ విశాలమందు ఆయన బలమును ప్రసిద్ధిగా నువ్వు చూడగలగాలంటున్నాడు. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఇంతకీ మీకు ఒక వింతైన విషయం చెప్పనా? మీరు ఎప్పుడు వినండి. ఆకాశ విశాలమందు అంటే నువ్వేం చేయాలి ఇప్పుడు? నువ్వేం చేయాలి ఇప్పుడు? ఏం చేస్తావు? ఆకాశ విశాలంలోకి వెళ్ళాలంటే ఏం చేస్తావు? ఏం చేస్తావమ్మా? నువ్వంటే వెళ్ళిపోయావమ్మా, మరి అందరూ వెళ్ళలేదు కదా. నువ్వు వెళ్ళావు కాబట్టి నీకు ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు అది చూసి అయ్యి బాబోయ్ అనుకుని ఉంటావు. నువ్వు ప్రయాణం అంతా ఆ 3 గంటలు 4 గంటలు 6 గంటలు నాకు తెలియదు, మొత్తం మీద ఆ ప్రయాణం అంతా అయ్యి బాబోయ్ ఏంటిది ఈ మేఘాలేంటి లోపల ఒకసారి దిగి నడిచేస్తే బాగుంది అనుకుంటది. అనుకున్నావా? అనుకున్నావా లేదా? సరే, మరి వెళ్ళాలంటే ఏం చేయాలి? అది ఏం చేయాలంటున్నాను నేను. అమ్మా ఒక విమానం ఎక్కేసి అంతేనా? లేకపోతే హాట్ ఎయిర్ బెలూన్స్ అంటారు తెలుసు? హాట్ ఎయిర్ బెలూన్స్ ఎక్కేస్తే ఆ స్పెయిన్ లాంటి దేశాల్లో, కొన్ని దేశాల్లో హాట్ ఎయిర్ బెలూన్స్ అలా పర్యాటకుల కోసం ప్రిపేర్ చేసి ఉంచుతారు. అవి ఏంటంటే కింద నుంచి మంట పెడతారు. ఆ బెలూన్ పెద్దది ఉంటుంది. బెలూను ఆ బెలూన్ కి కింద ఏంటంటే మంట పెడతారు, వేడి చేస్తూ ఉంటారు. ఆ బెలూన్ లోకి వేడిగా వెళ్తుంటే ఏమవుతుందంటే నెమ్మదిగా అలా పైకి లేస్తూ ఉంటుంది. దాన్ని మళ్ళీ అటు ఇటు ఎటు కావాలంటే అటు తిప్పుకోవడానికి వీలుగా దిశ మార్చుకోవడానికి ఒక చిన్న ఇంజన్ పెట్టుకుంటారు. ఒక ఏంటది, అదొక ఫ్యాన్ లా ఉంటది, అది తిప్పుతూ ఉంటుంది. ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు దాన్ని. అది ఓకే, అలా ఉంచండి. అయితే ఈ హాట్ ఎయిర్ బెలూన్ లో ఎక్కి అలా పైకి వెళ్ళావు. ఇప్పుడు నీకు కింద ఏం కనిపిస్తుంది? అసలు కిందకి చూస్తావా నువ్వు? అలా చూడడం కోసమే ధైర్యం ఉన్నవాళ్ళు, గుండె ధైర్యం ఉన్నవాళ్ళు ఎక్కుతారు. పంపదీసి మా ఆవిడ గారిని ఎక్కించామనుకోండి, చూడడం మానేసి కింద పడిపోద్ది, ముందు పడిపోద్ది. అలా కాదు. ఏమన్నా ఒకసారి కాకినాడ బ్రిడ్జికి తీసుకెళ్ళానండి, గ్లాస్ బ్రిడ్జ్. ఆ రోజు చూడాలి మా తిప్పలో మామూలుగా లేవన్నమాట. నడువు ఏం కాదంటే బాబోయ్ నిజంగా చెప్తున్నాను, చూడాల్సిందే ఆ సీన్. సగం దాకా పాకేసింది, సగం దాకా పాకేసింది. అంటే ఏమన్నా పగిలిపోద్దేమో, నేను అందులో పడిపోతానే భయం. మరి అలాంటిది ఈవిడికే ఎంత భయం. ఇంకొకసారి ఒక కొండ ఎక్కాం అందరం కలిసి. ఆ కొండ అయితే ఎంత వెరైటీగా ఎక్కిందో, మేము నమ్మలేక చచ్చిపోయాం ఆ రోజున. నవ్వి 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 నిజంగా మీరు నమ్మని నమ్మకపోండి, ఆ రోజంతా 3-4 గంటల దాకా, సాయంత్రం 4 గంటల వరకు తిండి తిప్పలేం కాదు. ఆ నీళ్లలో ఆడడానికి ఎంత ఎత్తుకెళ్ళిపోయామో. ఆ నీళ్లలో అలా ఆడుతూ అదే ఇక దాన్ని గుర్తు నవ్వడమే. అలా ఎక్కింది ఆవిడ. అది మర్చిపోవన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నాను? ఆ భయం గురించి చెప్తున్నాను. ఇప్పుడు తీరా పైకి వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి చూస్తే ఎలా ఉంటుందో. ఇన్ని కబుర్లు చెప్తున్నాను కానీ
ఓ 4 అంతస్తులు డాబాకి కిందకి చూశాననుకోండి, నాకు అరికాల్లోంచి వణుకు స్టార్ట్ అయిపోద్ది. నేనే పెద్ద ధైర్యవంతుడిని అనుకునేది మీరు కొంపదీసి. అయ్యేం కాదు. నాకు ఇంకా భయం ఎక్కువ. కాకపోతే భయం లేదని యాక్ట్ చేస్తాను అంతే. సరే, అయితే భయం పుట్టేస్తుంది. అదో రకమైన ఫీలింగ్ వెన్నులోంచి వచ్చేస్తుంది. వెన్నులోంచి వచ్చి అసలు ఎలా అయిపోద్దో తెలుసా ప్రాణం? అలాంటిది ఆకాశ విశాలములోకి నువ్వు వెళ్ళి దేవుణ్ణి స్తుతించడం వీలవుతుందా? వీలవుతుందా? నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడుంది? అమ్మా అమ్మా, భూమి ఎక్కడుంది అంటున్నాను. ఈ భూగోళం ఎక్కడుంది? ఆ భూమి ఆకాశ విశాలంలో ఉంది. ఆ భూమి ఈ ఖాళీలో ఉంది. ఖాళీ అని మనం అనుకుంటున్నాం. అందులో ఇది కూడా ఒక చిన్న గోళికాయలా ఉంది. అంతేనా? చిన్న గోళీలా టింగ్ టింగ్ అని అటు ఇటు తిరుగుతుంది. మధ్య మధ్యలో పెత్తనాలు చేస్తుంటారు చూసారా, తిప్పుకుంటూ పిల్లలు. తెలుసా మీకు? చూసారా? చూసి గుర్తుందా పిల్లలు పెత్తనాలు చేయటం? చొక్కా ప్యాంటు లాంటివి ఏం వేసుకోరు, చిన్న చెడ్డీ వేసుకొని పెత్తనం చేస్తుంటారు. చూసారా మీరు? అలాగా ఈ భూమి కూడా టింగ్ టింగ్ అని తిరుగుతుంటది అటు ఇటు మధ్యలో. ఏది? ఇలాంటి భూమి లాంటివి సుమారుగా కొన్ని వందల కోట్ల భూములు నింపితే సూర్యుడు అవుతాడు. అలాంటి సూర్యుడు ముందు కుప్పుగంతులు వేసుకుంటూ తిరుగుతుంది. ఏది? బాగా అర్థమైందా? అలాంటి సూర్యుడి ముందు కుప్పుగంతులు వేసుకుంటూ టింగ్ 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 అని తిరుగుతుంది అలా చుట్టూ. నాన్న నాన్న అని పిల్లలు తిరుగుతారు చూసారా, అలా తిరుగుతుంది అనమాట. అలా చుట్టూ తిరిగి వస్తుంది. ఎవరు ఏర్పాటు చేశారు? ఆ బలం ఎవరిది? నీ పరిధి ఇది అని గీత గీసి ఆ గీతలో భూమిని తిరిగేట్టు చేసి ఇతర గ్రహాలకు కూడా కొన్ని గీతలు గీసి ఆ గీతలోనే నువ్వు ఉండు. దీని కొరకంటే ఈ భూమి మనుగడ కొనసాగించాలంటే రక్షించాల్సిన బాధ్యత నీదే అని ఇంకొకరికి అలా అప్పగించి సిద్ధపరిచాడే. ఆ విశాలంలో దేవుని మహత్యాన్ని చూసి నువ్వేం చేస్తావు? మీకేమో నాకు తెలియదు కానీ స్తుతించకుండా ఉండలేను నేను. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అవునా? ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనపడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని
స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. అవునా? పాడకుండా ఎలా ఉండగలం? అసలు ఆయన్ని స్తుతించకుండా ఎలా ఉండగలం? ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 17 నుంచి చదువుదాం. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం. అమ్మా అయితే 32 తీయమ్మ. 32 అదే వచనం చూడు. 17 చదువు. కాదు, 32:17. ఇర్మియా గ్రంథం 32:17. 32:17 15 నుంచి వహించువాడా, శూరుడా, మహాదేవ. ఏంటి 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 మహాదేవ. చూడండి ఎలా 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 వర్ణించారో చూడండి. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి. భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనదేది? మహాదేవ, శూరుడా, నీ అధిక బలము చేత నీవు భూమి ఆకాశములను సృజించితివి. ఏమిటి? ఆకాశ విశాలమందు ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆయన్ని స్తుతించండి, ఆ బలమును బట్టి ఆయన్ను స్తుతించండి, ఆయన ప్రభావమును బట్టి ఆయన్ను స్తుతించండి అని చెప్తూ ఎక్కడికి వెళ్ళండి ఈ ప్రభావం కనిపిస్తుంది అని గుర్తు చేస్తున్నాడు. ఏం చూసినా ఈ ప్రభావం కనిపిస్తుందని చెప్తున్నాడు. శూరుడా, మహాదేవ, నీ అధిక బలమును బట్టి నీవు భూమి ఆకాశమును సృజించితివి. వేల వేల మందికి, వేల వేలు, మిలియన్స్ ఆఫ్ మిలియన్స్, మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్. నువ్వు ఎన్ని మిలియన్స్ అని అనుకో, ఎంతైనా అనుకో, వేల వేలు, వేల వేలు, వేలు 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 అన్నమాట. అన్ని వేల 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 మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వేయువాడవు, నీవే గొప్పవాడవు, వారి ప్రవర్తనని బట్టి, క్రియల్ని బట్టి, ప్రవర్తన క్రియల్ని బట్టి వారికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావా? ఇంకా చదవాలి, ఇంకా చదవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడో అర్థం చేసుకోండి. అది చెప్పిది చెప్తున్నాడు. ఆయన ఎలా ఎలా కళ్ళారా చూస్తాడు, ఎలా పరిశీలిస్తాడు, ఆయన బల ప్రభావం ఎలా ఉంటుందో ఆయన పరిశీలన కూడా అలాగే ఉంటుంది అని చెప్పడం కోసం ఒక విషయాన్ని ప్రస్తావనకు తెస్తున్నాడు. ఆయన మహాదేవుడై ఉండి, ఆయన శూరుడై ఉండి, ఆయన ప్రకాశమానమైనటువంటి ఒక బలమైనటువంటి దుర్గమై ఉండి, ఆయన అన్ని విధాల యావత్తు విశ్వంలో అటువంటి ఒక మహాదేవుడు లేడనేటువంటి ఒక రుజువుతో సైన్యములకు అధిపతియగు యెహోవా అను నామము ధరించిన ఆ దేవుడై ఉండి ఆయన చేసిన కార్యాన్ని గుర్తు చేస్తున్నాడు. నీవు ఐగుప్తులో నుండి, నీవు ఐగుప్తులో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను, అమ్మా
ఇశ్రాయేలు మధ్యనే కాదు, ఇతరుల 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 మధ్యను సూచక క్రియలను మరియు మహత్కార్యములను చేయుచు చేయుచు అంటే ఇప్పటి వరకు చేస్తూ నేటి వరకు నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. ఎన్నిసార్లు వచ్చింది చూడండి ఇక్కడ, మహాబలము కలిగి చాచిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశములో నుండి నీ ప్రజలను రప్పించితివి. అంతేనమ్మా, రప్పించితివి. చాచిన చేతులతో ఆయన ప్రభావముతో సముద్రాన్ని చీల్చిన సంగతి గుర్తు చేస్తున్నాడు. ఐగుప్తులో చేసిన 10 రకాల అద్భుతాలను గుర్తు చేస్తున్నాడు. ఏ దేవుడును ఎన్నడును ఈలాగున చేసి ఉండలేదు. అర్థమైందండి? నిద్ర వస్తుందా? పడుకోలేకపోతే లాలి 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 లాలమ్మ లాలి. పాట ఏంటది? పాడండి. లాలి లాలి అని పాడండి. లాలి క్రిస్మస్ పాట ఇదే కదా? ఓకే ఓకే. అలా ఏమన్నా జోలపాట పాడమంటే పాడతాను. సరే ఓకే. అయితే ఆయన చాచిన చెయ్యి ఎలా సముద్రాన్ని చీల్చింది, ఆయన ప్రభావం ఐగుప్తు దేశంలో ఎలాంటి అద్భుతాలు చేసింది, ఆయన మహత్తు యోర్దాను నదిని ఎలా ఆపింది, ఆయన మాట ఎలా ఎరికో కోటల్ని కూల్చింది, ఆయన సెలవిస్తే చాలు చచ్చినాళ్ళు ఎలా బ్రతికారు, అదే ఆ అద్భుతాలన్నిటినీ గుర్తు చేస్తూ ఆయన బలం ఎలా ఉంటుందని చెప్తుంది. ఎలా ఉంటది ఇప్పుడు చెప్పండి? అర్థమైందన్న వాళ్ళు అందరూ చెప్పండి ఇప్పుడు ఎలా ఉంటుంది ఆయన బలం. ఆయన బలం ఎలా ఉంటుంది అమ్మా? ఆయన బలం ఏమై ఉంటుంది చెప్పండి ఇప్పుడు. గట్టిగా ఉంటే 1 సంవత్సరం ఉంటుంది వాడికి, లేకపోతే 2 సంవత్సరాలు ఉంటాయి. ఆడు చెప్పింది చేయలేదని మీదెక్కి దబా 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 గుద్దేస్తా ఉంటాడు, కొట్టేస్తా ఉంటాడు, జుట్టు లాగేస్తాడు, గిల్లేస్తుంటాడు, కొరికేస్తుంటాడు. ఇన్ని చేస్తుంటే ఓర్చుకుంటున్నాడే తండ్రి. ఎవరిది బలం? ఎవరిది బలం? ఆ బలం ఎలా ఉంటుంది? ఆ బలం ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఎప్పుడైనా ఇలా విన్నారా దేవుని వాక్యం ఎలా ఉందని? చెప్పండి, ఇలా విన్నారా? మరి బైబిల్ అలా ఉంది, దేవుని గ్రంథం అలా ఉంది. ఆయన బలం ఎలాంటిదంటే ఇలాంటి ఆ నిక్కరేసుకుని తిరిగే ఆ బొడ్డోళ్ళ లాంటి వాళ్ళం మనం ఆయన ముందు అని చెప్తూ ఆయన మీద పడి ఆయన్ని నానా బాధ పెడుతున్నా సరే భరిస్తున్న ఆయన ప్రేమ చూశాక స్తుతించకుండా ఎలా ఉంటాం? ఆకాశ విశాలమందు పరచిన ఆయన బలం ప్రేమ. ఆ ప్రేమ తన కుమారుల్లో పెట్టి ఆయన్ను భూమి మీదకి పంపించాడు. స్తుతించకుండా ఎలా ఉంటావు? స్తుతించకుండా ఎలా ఉంటావు? అందుకే యెహోవాను స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. నీ పనేమిటి? ఏమని స్తుతిస్తావు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అర్థమైంది కదా ఏమని స్తుతిస్తావు? ఏమని స్తుతిస్తావు? పోలే ఎక్కడి దాకా వద్దులే కానీ కాసేపు నన్ను స్తుతించండి, నన్ను స్తుతించండి కాసేపు. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నానండి, కాసేపు నన్ను స్తుతించండి అమ్మా.
స్తుతించండి కాసేపు. ఒరి సచ్చినోడా నీదేనా బెట్ట నీ బూడిదెత్త ఇదేనా? అలాగా వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోయాం అనుకోండి, మీ సొంత ఊరు వెళ్ళిపోతే ఆ ముసలోళ్ళు ఎలా తిడతారమ్మా? నీ బూడిదెత్త నీ పెళ్ళం మొండము అయ్యా ఏమైనా తిట్లు అంటే ఏమంటుంది? చచ్చిపోరా చచ్చినట్టు అంటుంది. అలా ఏమన్నా పొగడండి కాసేపు మరి నన్ను. స్తుతించుట అంటే కీర్తించుట కదా. కీర్తించుట అంటే స్తుతించడమా? అదే అది నాకు తెలుసులేమ్మా. ఇటు అవకాశం ఉంటే అటు దొర్లేద్దామని రెడీగా ఉంటారు గోడ మీద కదా. మీరు ఆ పనులు చేయకండి. గోడ మీద ఉన్నారనుకో, నాకు ఎటే అవకాశం దొరికితే అటు తోసేస్తుంటాను. తర్వాత మీ ఇష్టం. ఓకే, సరదాగా అలా అలా నేర్చుకున్నాం. స్తుతించడం అంటే ఏంటి ఇప్పుడు? ఆరాధించడం అంటే ఏంటి? లేకపోతే ఘనపరచడం. ఘనపరచడం అంటే ఏంటి? లేకపోతే పని చేయండి. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఊపేసుకుంటూ, చేతులు ఊపేసుకుంటూ, బుర్ర ఊపేసుకుంటూ, కాళ్ళు ఊపేసుకుంటూ, అవసరమైతే కాస్త ఇలా ఇలా కూడా ఊగుతూ అమ్మా పాడేయండి, పాట పాడండి. అదే కదా ఆరాధన, అదే కదా స్తుతించడం. మరేమిటి స్తుతించడం? నేను ఎలా అనలేదమ్మా. స్తుతించడం అంటే ఏమిటంటున్నాను నేను. మా సూర్యుడమ్మ చాలా మంచిదండి. ఇంటికి వెళ్ళగానే ప్లేట్ నిండా ఎంత పెట్టేస్తుంది, తినపోతే ఊరుకోదు. బాగుంది. మా పుష్పం అండి ఇంటికి వెళ్తాను కానండి, మా పుష్పం అండి ఎందుకు వచ్చారు అన్నట్టు ముఖం పెడద్దండి. అంటే ఏంటి? నేను అలా అనట్లేదు సుమా, కంగారు పడద్దు, తొందరపడద్దు, తొందరపడిపోయి అనుకోవద్దు. అంటే ఏంటి వ్యత్యాసం ఏంటి? చిత్రం ఏంటంటే గబుక్కుని కనబడక ఎవరొచ్చారో అర్థం కాక ఎవరోలే అనుకోని పాపం చూసింది ఆవిడ. అంత మాత్రం చేత నేరమే ఉంది. తీరా అర్థమైంది, వచ్చింది. అయ్యి బాబోయ్ మా పాస్టర్ గారు వచ్చాడా, ఇదేంటి నేను వస్తాడు అనుకో ఇలా వచ్చాడు. గబగబా రోడ్డు మీద ఎక్కడ దాకా ఈవిడ పట్టించుకోలేదు కానీ వెళ్ళిపోతాను. సంకల బయట పోతుంటే అక్కడ దాకా వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతాను ఎక్కడికి లాక్కొచ్చింది ఇంటికి. ఏం చేస్తుంది అంటారు? తలుపులేసి చీపురు గట్టి అట్టుకుంటుంది అనుకుంటున్నారా కొమ్మ తీసి? మరేంటి ఏం చేస్తుంది అంటారు? ఆవిడ ఏదో పడుద్ది. సరే ఇప్పుడు అయ్యి బాబాయ్ నేను పుష్ప మంచిది కాదు అనుకున్నాను కానీ చాలా మంచిదండి బాబు అను. ఇంతకీ ఏంటి ఇందులో ఏముంది? పొగడుతుంది, అర్థమైంది కదా. మరి నీకెంత మేలు చేశాడే, ఇంత ప్రకృతిని సిద్ధపరిచాడే, ఏకంగా తన కుమారుణ్ణి ఇచ్చేసాడే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? స్తుతించుట. అర్థమవుతుందా? గ్రహిస్తున్నారా? నా కొరకు నీ కుమారుణ్ణి ఇచ్చావే, ఎవ్వడూ చేయలేని పని నువ్వు చేశావు. ఆహా, నీ వంటి దేవుడేడి. అది అది కదా స్తుతి. నీ వంటి దేవుడేడి, నిన్ను పోలు రక్షకుండేడి. అవునా? ఆయన పోలిన రక్షకుడేడి, యెహోవాను పోలిన రక్షకుడేడి, యెహోవా పంపిన రక్షకుని వంటి వాడేడి. ఏడి ఏడి ఏడి? చూడు, అంతా చూడు, అందరినీ చూడు, అన్నిటినీ గమనించు, ప్రకృతిని గమనించు, ఆకాశాన్ని గమనించు, నక్షత్రాలు గమనించు, నక్షత్ర రాశుల్ని గమనించు, అన్నిటినీ గమనించు, అందరినీ గమనించు. అటువంటి వాడేడి? ఏడి? లేడు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తావు? నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినమునా, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా,
నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. కదా, ఇప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధ ఆలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి కీర్తించుట కొరకు పరిశుద్ధమైన సాక్ష్యంతో, పరిశుద్ధమైన జీవితంతో, పరిశుద్ధమైన తలంపులతో, అంటే యావత్తు యావత్తు, అవునా, యావత్తు సర్వ శరీరముతో ఎవరిని స్తుతించాలి? పరిశుద్ధంగా ఉండి స్తుతించాలి. పరిశుద్ధంగా ఉంటేనేనా అర్థమవుతుంది దేవుని గ్రంథం. కాబట్టి అలా ఆయన్ని కీర్తిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ, ఆయన చేసిన కార్యాల్ని అలా గుర్తు చేసుకుంటూ, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం మనం చూస్తే, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం, ఈ ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం అట్టే పెట్టుకోండి, మళ్ళా వచ్చే వారం మనం చూడాలి. 16వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం, ఆ 7వ వచనం నుంచి చూస్తే, 7వ వచనం నుంచి ఆ 36వ వచనం వరకు, 36వ వచనం వరకు ఏదైతే చెప్పబడిందో అదంతా చేస్తే స్తుతిట, అదంతా చేస్తే స్తుతి, అప్పుడే స్తుతించటం అవుతుంది. అలా చేస్తేనే స్తుతించడం అవుతుంది. అందులో మీరు ఏమి చూస్తారో చూసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, అందులోనే ఉండాలి, ఆ మాటల్లోనే ఉండాలి, ఆ మాటల సారాంశంలోనే ఉండాలి, అందులోనే ఉండి స్తుతిస్తేనే స్తుతి అవుతుంది. అవతలకు వెళితే స్తుతి కాదు. ఇందులో ఉండి యేసు ప్రభువు చూపించాడు, ఇందులో ఉండే యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు, ఇందులో ఉండే యేసు ప్రభు తన తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు, ఇందులో ఉండే రాబోతున్న మహా భయంకరమైనటువంటి శక్తితో, మహా తీర్పు తీర్చే దేవుని ప్రభావంతో తిరిగి రాబోతున్నాడు. ఇందులో ఉండే తీర్పు తీరుస్తాడు, ఇందులో ఉండే నూతన భూమి నూతన ఆకాశాల్లో ఆయన రాజు ఉంటాడు, ఇందులో ఉండే ఆయన యాజకుడు ఉంటాడు, ఇందులో ఉండే ఆయన మనల్ని తన పాదపీఠంగా చేసుకొని, అనగా తన రాజ్యంగా చేసుకొని ఆ రాజ్యాన్ని వెళ్తాడు. ఇందులో ఉండే యుగ యుగాలు ఇందులో ఉండే స్తుతి 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 స్తుతి. కాబట్టి యెహోవాను ఏం చేయాలి? స్తుతించాలి. ఏమని స్తుతిస్తావు? దేవా స్తోత్రం నాయన, స్తోత్రం. మా ఆయన కొత్త చీర కొనమంటే కొనట్లేదు నాయన, కొనిపించే దేవుడా. ఇదేనా? లేకపోతే మా ఆవిడ చెప్పిన మాట ఆలకించట్లేదు దేవుడా, చెప్పిన మాట ఆలకించట్లేదు, వాళ్ళు పుట్టింటికి వెళ్లకుండా చేసే దేవుడు. ఇదే ప్రార్థన. ఏం చేయాలి మరి? ఏమి స్తుతించాలి చెప్పండి? ఏమని స్తుతించాలి? అందుకని 1వ కీర్తన దగ్గర ప్రారంభించింది. మీరు 2వ కీర్తన ఒకసారి చూడండి, ఏమని ఉంటుందో. అసలు స్టార్టింగ్ అనమాట. ఏం ఎత్తుకున్నాడో చూడండి భక్తుడు అక్కడ. ఎలా కాదు, ఎలా, ఎందుకు అల్లరి చేస్తున్నారు? జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. మనము వారి కట్లు తెంపుదుము రండి. ఇప్పుడు స్తుతి అంటే ఏంటో అర్థమవుతుందా? మనము వారి కట్లు తెంపుదము రండి, కట్లు తెంపాలి. మన పని ఏమిటి అంటే, స్తుతి అంటే ఏమిటి? ఒక క్రియతో కూడుకున్నదన్నమాట. ఎవరన్నా చెప్పారా లేదా? ఏమండి 30 years మీరన్నా చెప్పండి బాబు. ఏం కనబడుతున్నాడు నాకు. ఊ అంటే చాలు కనబడుతుంటాడు, ఆ అంటే చాలు కనబడుతుంటాడు. ఎదురుగా మళ్ళీ నా మొఖం మండ అలాగా కనబడిపోతుంటాడు. కనబడిపోతా ఉంటే నాకు ఎలా ఉంటుంది తెలుసురా?
తట్టుకోలేను, దాచుకోలేను. నా బాధ ఎవరికి తెలుసు? సరే, క్లియర్ గా అండి, మళ్ళీ తేడా లేకుండా ప్రింట్. తెలుసా మీకు? పోస్ట్ ఆఫీస్ లో లెటర్లు పంపించడానికి వాళ్ళు ఏం చేస్తారు, మనం పోస్ట్ చేశాక అన్ని లెటర్స్ దగ్గర పెట్టుకొని, ఎవరికమ్మా, నాకా మీకా? కాదమ్మా, మీకే, నాకు కాదు. నాకు కాదు తల్లి. అమ్మ నాకు వద్దు తల్లి, అదృష్టం కావాలని మీరు తీసుకెళ్ళిపోండి, కానీ మీరు తీసుకెళ్ళిపోండి, మన ప్రాణ సుఖంగా ఉంటుంది. అదృష్టాన్ని తీసుకుపోయి నాకు ఆ దురదృష్టాన్ని ప్రసాదించండి. సరే, ఆ లెటర్స్ వేసే ముందు టిక్కు 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 ఒకటే స్టాంప్ అనమాట. టిక్కు టిక్కు గుద్దుతా ఉంటాడు. అలాగా ఏమి స్టాంప్ అమ్మ తల్లి, ఆ స్టాంపుకో నమస్కారం. ఎదురుగా కనబడిపోతున్నాడు మనిషి. ఇదే కదా మళ్ళీ మామూలుగా కనిపించట్లేదు. అవునమ్మా, అవును తల్లి, 25 ఏళ్ల బట్టి పడుతున్న అదృష్టం అమ్మా ఇది. కాబట్టి అయితే స్తుతించుట అనేది ఒక క్రియతో కూడుకున్నది. కట్లు తెంపుదము రండి, ఎందుకంటే కీర్తనలో చెప్పాడు, అద్భుతమైన విషయాలు చెప్పాడు. చదవండి సార్. వారి పాశాలు, పాశం అంటే తెలుసు కదా? తెలుసా? పాశం అంటే తెలుసా? ఎటు కదలటానికి లేకుండా మొత్తానికి బంధించేదనమాట. భూరాజులు యెహోవాను, యెహోవాను కాదు, యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుతున్నారు. రండి రండి, మనం ఆయన వాళ్ళ కట్లు తెంపాలి, మనకేసిన పాశాలు తెంపుకోవాలి. ఏమిటి స్థుతి? చూద్దాం. ప్రస్తుతానికి సమయం అయింది. నేను ఇంక కట్టేస్తాను. ఇంకా ఎక్కువ ఏమైనా చెప్పానంటే నన్ను తిట్టుకుంటారు మీరు అందరూ. కాబట్టి కనుక మీరు అందరూ కూడా మరి గమనించి వచ్చే వారం మరిన్ని విషయాలు నేర్చుకుందాం. టైంకి రండి, అందరూ కూడా సమయానికి రండి. సమయానికి వస్తే మనం నేర్చుకోవడానికి వీలవుతుంది. ఇవాళ ఏమన్నా అర్థం కాకపోతే మళ్ళా నాకు గుర్తు చేయండి, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుడు మనందరిని దీవించును గాక. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కృపానిధి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. దేవ, ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించి మీ వాక్కుల చేత నింపినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని స్తుతించడం మా విధిగా నాయన, మాకు ఒక నిత్యమైనటువంటి క్రియగా మా జీవితంలో ఉండేటట్టుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు, మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ జీవితకాలం అంతా కూడా మీ సన్నిధిలో గడిపేటటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రభు, మా కుటుంబాలను, మరి మా పిల్ల పాపలను, మేము కలిగినటువంటి సమస్తాన్ని కూడా మీరు వర్ధిల్లింప చేయమని దేవా, మిమ్మల్ని స్తుతించడంలో కలిగే అనుభూతిని మా కుటుంబాలతో సహా అనుభవించేట్టుగా మీరు నడిపించమని, మహిమ పొందమని, మీ సన్నిధి కాంతిని తోడుగా ఉంచమని, మీ ప్రసన్నత చేత నింపుమని, మహిమ పొందమని, వీళ్ళందరినీ కూడా దీవించమని క్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.